ఓర్పుకి సహనానికి ప్రతీక అయిన ధరణీమాత పుత్రిక, ఒక నిరంతర చైతన్య స్రవంతి సీతామాత. త్రేతాయుగపు పొలిమేరల్లోకి మనం వెళ్ళినట్టయితే, ఎక్కడైతే ధర్మం 4 పాదాలు నడుస్తుందో, ఎక్కడైతే త్యాగం శ్వాసగా మారుతుందో, అక్కడే ఒక అద్భుతం ఆవిష్కృతమైంది. ఆమె పేరు సీత. నాగలు చాలిలో పుట్టిన అమృత బిందువు. పాల్గొన మాసము కృష్ణపక్షము అష్టమి రోజున సీతామాత జన్మించారు. మిథిల నగరంలో యజ్ఞ భూమిలో. జనక మహారాజు కేవలం రాజు మాత్రమే కాదు, అతడు విదేహి, రాజ్య సుఖాల మీద వ్యామోహం లేని యోగి. వర్షాలు లేక కరువు పీడిస్తున్న తరుణంలో భూమిని దున్నడం అనే యజ్ఞాన్ని తలపెట్టాడు. హలముతో అనగా నాగలితో భూమిని చీల్చుతున్నప్పుడు ఒక బంగారు పెట్టెలో చిరునవ్వులు చిందిస్తూ శిశువు ఆవిర్భవించింది. ఆ శిశువే సీతామాత. సీత అంటే నాగలి చాలు అని అర్థము. భూదేవి తన గర్భంలో దాచుకున్న ఆ యొక్క మాణిక్యాన్ని జనక చక్రవర్తికి ప్రసాదించింది. ఆమె అయోనిజ అంటే తల్లి గర్భం నుండి కాక ప్రకృతి నుండే నేరుగా ఉద్భవించిన శక్తి. అయితే సీతామాత యొక్క ఆవిర్భవించిన తేదీ గురించి డిఫరెంట్గా ఉన్నాయి. అదొకటి మనం చూసినట్టయితే ఉత్తర భారతదేశంలో, దక్షిణ భారతదేశంలో కొద్దిగా తేడా ఉంది. పాల్గొన మాసము కృష్ణపక్షము అష్టమి రోజు జానకిమాత జయంతిగా ఉత్తర భారతదేశంలో జరుపుకోవడం జరుగుతుంది. కానీ అదే దక్షిణ భారతదేశంలో అయితే సీతానవమి ఏప్రిల్ మే మాసాల్లో వస్తుంది. వైశాఖ మాసము శుక్లపక్షము నవమి నోడు జరుపుకుంటారు. పురాణాల ప్రకారం ఇది ఆమె అవతరించిన పవిత్ర తిథి. వాల్మీకి రామాయణం ప్రకారం ఫిబ్రవరిలో వస్తుంది. జానకి జయంతి అంటారు. ఈ విధంగా 2 రకాలుగా ఉంది. అయితే రావణ సంహారం కేవలం రాముడి బాణం వల్ల జరగలేదు, సీతమ్మ సంకల్పం వల్ల జరిగింది. రావణాసురుడి అహంకారాన్ని దహించడానికి ఆమె ఒక నిమిత్తం అయింది. లంకలో అశోకవనంలో ఆమె కార్చిన ప్రతి కన్నీటి చుక్క రావణుడి సామ్రాజ్యానికి సమాధి కట్టింది. ఒక స్త్రీ తన యొక్క నిగ్రహంతో ఎంత బలవంతుడినైనా గడగడలాడించగలదని నిరూపించడానికి ఆమె అవతరించింది. సీతమ్మ అంటే కేవలం త్యాగం మాత్రమే కాదు, ఆమె నిశ్శబ్ద విప్లవం, మానసిక దృఢత్వానికి చిహ్నం. నేటి కాలంలో చిన్న కష్టానికే కృంగిపోయే వారికి సీతమ్మ ఒక స్ఫూర్తి. అడవిలో బందీగా ఉన్న రాముడికి దూరమైన ఆమె తన ఆత్మవిశ్వాసాన్ని కోల్పోలేదు. అగ్ని పరీక్ష ఎదుర్కొన్నది. తర్వాత కూడా లోకం నిందించినప్పుడు ఆమె ఎవరిని నిందించలేదు. చివరకు తన గౌరవం కోసం పుడమి తల్లి ఒడిలోకి చేరింది తప్ప తన వ్యక్తిత్వాన్ని వదులుకోలేదు. ఆమె తన యొక్క రాముడి కోసం వనంలోకి వెళ్ళింది. ఆమె భూమి పుత్రిక, ప్రకృతిని గౌరవించింది, పర్యావరణాన్ని ప్రేమించింది. మనం ఇవి సీతమ్మ గారి నుండి నేర్చుకోవాల్సిన విషయాలు.